హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెజర్ నౌ. ఫ్రెషర్స్ సిటీకి వచ్చి ఏ కోర్స్ నేర్చుకుంటే త్వరగా లైఫ్లో సెటిల్ అవుతాం, త్వరగా జాబ్ వస్తుంది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పుడు మన సీనియర్స్ ఇచ్చే సమాధానం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకో, త్వరగా జాబ్ వస్తుంది అని. అసలు డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఎలా ఉంటుంది, అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అసలు డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఎలా ఉంటుంది అంటే, సెర్చ్ ఇంజన్ ఉన్నంత వరకు మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అసలు సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి? సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్, యాహూ, బింగ్, వీటినే మనం సెర్చ్ ఇంజన్స్ అంటాం. అంటే ఈ సెర్చ్ ఇంజన్స్ ఎప్పటి వరకు అయితే ఉంటాయో అప్పటి వరకు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటాయో ఎవరైనా అంచనా వేయగలరా? మనం చెప్పలేం. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఓకే సెర్చ్ ఇంజన్స్ ఇప్పుడే కాదు కదా, చాలా రోజుల నుంచి ఉంది, మరి డిజిటల్ మార్కెటింగ్ చాలా రోజుల నుంచి లేదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇంటర్నెట్ యూజ్ చేసే వారి సంఖ్య ముందు కన్నా ఇప్పుడు రోజు రోజుకి పెరిగిపోతుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎడ్యుకేటర్స్ నుంచి అన్ఎడ్యుకేటర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ యూజ్ చేయడం చాలా వరకు మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్నెట్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడంతో ఈ కామర్స్ సైట్స్ అనేటివి కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ కామర్స్ సైట్సే కాదు, ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ అమ్మే ప్రతి ఒక్క సైటు, బ్రాండింగ్ని ఇంక్రీజ్ చేసుకునే సైటు, ఇవన్నీ చాలా వరకు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్క షాప్కి ఖచ్చితంగా ఒక వెబ్సైట్ అనేది ఈ రోజులో కామన్గా ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వెబ్సైట్ ఒక డిజైన్ చేయడం అనేది కాదు, ఆ వెబ్సైట్కి డిజిటల్ మార్కెటింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం వెబ్సైట్ని డిజైన్ చేసి పెట్టేసినంత మాత్రాన గూగుల్కి, సెర్చ్ ఇంజిన్స్కి తెలియదు అనమాట, వీళ్ళు ఒక వెబ్సైట్ డిజైన్ చేశారు అని. మనం గూగుల్కి చెప్పాలి, మేము ఒక వెబ్సైట్ని డిజైన్ చేశాము, అది నీ సర్వర్లో పెట్టుకో, నీ దగ్గర పెట్టుకో, యూజర్స్, మా రిలేటెడ్ యూజర్స్ ఎవరైనా అడిగితే మా వెబ్సైట్ని డిస్ప్లే చెయ్యి అని చెప్పాలి. అప్పుడే మన వెబ్సైట్కి వాల్యూ అనేది ఉంటుంది. అలా చెయ్యాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మీకే అర్థమైంది కదా డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ ఎలా ఉంటుంది అనేది. ఖచ్చితంగా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నంత వరకు అయితే డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. సో మీరే ఊహించుకోండి మరి మీ కెరియర్ ఎలా ఉంటుంది అని. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవాలి? అవునండి, మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్న వర్డ్ ఇది. అసలు ఎవరు నేర్చుకోవాలి డిజిటల్ మార్కెటింగ్? మన సీనియర్స్ని అడిగితే ఎంబీఏ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఇంజనీరింగ్ వాళ్ళు నేర్చుకోవచ్చు అంటుంటారు. అసలు ఇద్దరివి 2 డిఫరెంట్ ఫీల్డ్స్. అలా అయినప్పుడు ఒకే కోర్సు ఎలా నేర్చుకుంటాం అని చాలామందికి డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంబీఏ వాళ్ళని తీసుకుందాం. ఎంబీఏ వాళ్ళని తీసుకుంటే వాళ్ళు చాలామంది ఎంబీఏ అంటే చాలామంది మార్కెటింగే చదివింటారు. సో మార్కెటింగ్ చదివింటే వాళ్ళు ఇంతవరకు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఫాలో అయి ఉంటారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ రావడం వల్ల వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ సొంతంగా ప్రోడక్ట్ని సేల్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా సిస్టమ్ ముందర కూర్చొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అది ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. బేసిక్ HTML అయితే సరిపోతుంది, ఈజీగా ఎవరైనా నేర్చుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. చాలా అంటే SEO, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్, చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, ఇలా చాలా మాడ్యూల్స్ ఉన్నాయన్నమాట. సో మీకు జాబ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ మీద రావడం అనేది చాలా రేర్ కేసెస్లో వస్తుంది. ఎలాంటప్పుడు వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సో మీరు ఎంటర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ అవ్వాలనుకోండి, అప్పుడు ఈ మాడ్యూల్స్ అన్నీ తెలిసి ఉండాలి. సో మీకు బిఫోర్ దట్ మీరు ఒక పర్టికులర్ మాడ్యూల్కే మీరు పర్మనెంట్ అవుతారనమాట. అంటే SEO అనలిస్ట్గా కానీ, యాడ్వర్డ్ స్పెషలిస్ట్ కానీ, లేకపోతే సోషల్ మీడియా మేనేజర్ కానీ, ఇలా అనమాట ఒక పర్టికులర్ ఫీల్డ్కే మీరు రిప్రజెంటేట్ అయి ఉంటారు. సో మీరు పర్టికులర్ మాడ్యూల్కి అయినప్పుడు మీకు అంటే మీరు ఎంబీఏ కాబట్టి మీకు ఏదైతే మాడ్యూల్ సూట్ అవుతుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఎంబీఏ వాళ్ళు కాబట్టి మార్కెటింగ్ ఓకే ఇది సూట్ అయింది అనుకోవచ్చు. మరి ఇంజనీరింగ్ వాళ్ళు ఎందుకు చేయాలి? ఇంజనీరింగ్ వాళ్ళు ఎందుకు మార్కెటింగ్ ఫీల్డ్ సైడ్ వెళ్ళాలి? మేము టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కదా, మరి ఎందుకు మార్కెటింగ్ సైడ్ వెళ్ళాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి అంటే దీంట్లో కూడా డిజిటల్ మార్కెటింగ్లో కూడా కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేసి. ఇంకొన్ని మాడ్యూల్స్లో కోడింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్లో
కొన్ని టూల్స్ అనేటివి ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ టూల్స్. ఏవేవంటే గూగుల్ అనలిటిక్స్, గూగుల్ వెబ్ మాస్టర్, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్లో ఎందుకు ఈ టూల్స్ యూస్ చేస్తాము అంటే డేటా డ్రివెన్, అంటే డేటాని మనం తీసుకురావాలన్నమాట. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడే మనం డేటాను తీసుకోవాలి. ఒక 2 years తర్వాత నా మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పాలి అంటే ఇప్పుడు మన డేటా ఎలా ఉంది అని మనం చెక్ చేసుకోవాలి, అవును కదా. సో అలా చెక్ చేసుకోవాలంటే మీరు డేటాని తీసుకురావాలన్నమాట. ఆ డేటాని తీసుకురావడం అంత ఈజీ, అంత సులువైన పద్ధతి అయితే కానే కాదు. మనం దానికి చాలా లాంగ్వేజెస్ యూస్ చేయాలి. చాలా లాంగ్వేజెస్ అంటే SQL కానీ, హడూప్ కానీ, ట్యాబ్లూ కానీ, డేటా టూల్స్ ఏదైనా సరే మనకు కంపల్సరీ కావాలి. మనకి ఇవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే కదండి మనము ఖచ్చితంగా తేవగలము. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది జస్ట్ మార్కెటింగ్ మాత్రమే కాదు, ఇంకా దీంట్లో టెక్నికల్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి సూటబుల్ జాబ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ అనగానే మార్కెటింగ్ అని ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. టెక్నికల్ థింగ్స్ కూడా దీంట్లో చాలా ఉన్నాయి. సో టెక్నికల్ సైడ్ మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫ్యూచర్ చాలా బాగుంటుంది. డేటా డ్రివెన్ చేయడానికి ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకే, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకు చేయాలి అని అనుకుంటుంటారు, అవునా. డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు చెయ్యాలి అని అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్కి వెళ్ళేసి వస్తారు, ఈవినింగ్ వస్తారు, అవునా. ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంతమంది ఫ్రీలాన్సర్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఫ్రీలాన్సర్ వర్క్స్ ఎలా చేస్తారండి? ఫ్రీలాన్సర్ వర్క్ మీ క్లయింట్ మీకు ఒక వెబ్సైట్నో లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఇస్తే, వెబ్సైట్ అనే కాదు ఏ వర్క్ అయినా సరే ఇస్తే మీరు అంటే ఆ క్లయింట్ చెప్పిన పీరియడ్ లోపల సబ్మిట్ చేయాలి, అవునా. అంటే ఆ క్లయింట్ మీకు డైలీ కాల్ చేసి, ఆఫీస్లో ఉన్నా బయట ఉన్నా వీకెండ్స్లో డైలీ కాల్ చేసి ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్, ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది. చాలా ప్రెజర్ అనేది ఉంటుంది మీ మీద. ఇంకొంతమంది అసలు ఏ వర్క్ చేయరు, ఫ్రీలాన్సర్ చేయరు, ఏమీ చేయరు, ఈవినింగ్ రాగానే ఖాళీగా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ అని నేర్చుకున్నట్లయితే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవ్వరు ప్రెజర్ చేయరు. అంటే మీ ఓన్ బిజినెస్ లాగా అనమాట. అంటే మీరు ఓన్గా బిజినెస్ పెట్టుకోండి అని కాదు, మీ ఓన్ బిజినెస్ లాగా అని చెప్తున్నా. అంటే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఒక వెబ్సైట్ని కానీ, బ్లాగర్ని కానీ, యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకోవడం కానీ, బ్లాగర్లో మీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవడం కానీ, వెబ్సైట్ డిజైన్ చేసుకోవడం కానీ చేసినట్లయితే మీకు డిజిటల్ మార్కెటింగ్లో యాడ్సెన్స్ అనే ఒక టాపిక్ ఉంది. అది నేర్చుకున్నట్లయితే, మీ వెబ్సైట్కి యాడ్సెన్స్ తెప్పించుకున్నట్లయితే మీరు రోజుకి చాలా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. చాలా అంటే చాలా. నిజమండి, ప్రామిస్, మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంత అమౌంట్ ఎర్న్ చేస్తున్నారంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్. చాలా అమౌంట్, ల్యాక్స్లో అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు. మీరు యూట్యూబ్కి అయితే మీరు 0% కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా జస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ వీడియోస్, అంటే మీకు ఏదైతే ఆర్ట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వంటలు బాగా వచ్చు అనుకోండి, వంటలు ఇలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ కన్నా మీకు బాగా వచ్చినట్లయితే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వస్తుంది. ఓకే, యూట్యూబ్ మా వల్ల కాలేదు అనుకోండి, గూగుల్ మీకు బ్లాగర్ ఐడియానే ఉంటుంది. బ్లాగర్లోకి వెళ్ళి మంచి ఆర్టికల్స్, అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే గూగుల్ మీకు మనీ అనేది ఇస్తుంది. ఓకే, బ్లాగర్ అంతా వద్దు అనుకుంటే, మీకు ఇంకా ఎక్కువ మనీ సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే మీరు వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్కి యాడ్సెన్స్ తెప్పించుకొని వెబ్సైట్లో యూస్ఫుల్ కంటెంట్ పెట్టి మీకు ట్రాఫిక్ కానీ ఎక్కువ వస్తున్నట్లయితే చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. చాలా అంటే అమౌంట్ కూడా డాలర్స్లో ఉంటుంది. సో హ్యాపీగా ఎర్న్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్కి, తర్వాత చదువుకుంటూ ఎవరైనా పార్ట్ టైం జాబ్ కోసం చూస్తూ ఉంటారు కదా, చాలామంది మోసపోతూ ఉంటారు మనీ అంతా పే చేసి పార్ట్ టైం జాబ్స్ కోసం. అలా ఏమీ అవసరం లేదంటే హ్యాపీగా మీకు మీరే నేర్చుకొని మీకు మీరే ఓనర్, మీ బిజినెస్కి మీరే ఓనర్ అవ్వచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ ఒపీనియన్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ subscribe. Thank you so much.